హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో టుడే వీడియోలో ఏంటంటే మనకి ద మోస్ట్ ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ అయిన సిటీ ఇన్ఫర్మేషన్ లింక్ అయితే యాక్టివేట్ అయిందనమాట. ఆర్పిఎఫ్ కానిస్టేబుల్కి సంబంధించి. సో ఈ విధంగా మనకి ఆర్ఆర్బి మాల్దా అనే వెబ్సైట్లో అయితే ఫస్ట్ మనకి అఫీషియల్గా అయితే రిలీజ్ అయితే చేశారు. ఇంకో 2-3 డేస్లో 1 or 2 డేస్లో అయితే అన్ని మనకి జోన్స్ల్లో కూడా అవైలబుల్గా అయితే ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ యొక్క జోన్లో అయితే మనకి రిలీజ్ చేశారు కాబట్టి అందరూ కూడా ప్రతి ఒక్కళ్ళు కూడా దీంట్లో లాగిన్ అయ్యి మీ యొక్క డీటెయిల్స్ అనేవి చెక్ చేసుకోవడానికి ట్రై చేయండి. ఇన్ కేస్ ఎవరికన్నా రాకపోతే కనుక టెన్షన్ ఏం పడద్దు. సో మనకి తొందరలోనే అందరికీ కూడా రిలీజ్ అయితే అవుతాయన్నమాట. మనకి March 2న ఎవరికైతే ఎగ్జామ్ ఉందో టుడే అయితే వాళ్ళకి సిటీ ఇన్ఫర్మేషన్ స్లిప్ అయితే ఓపెన్ అవుతుందన్నమాట. సో ఈ విధంగా చూసుకున్నట్లయితే మాల్దా వెబ్సైట్ ఇక్కడ ఫస్ట్గా చూపిస్తుంది అనమాట. ఆర్ఆర్బీకి ఆర్పిఎఫ్కి సంబంధించి ఆర్పిఎఫ్ కానిస్టేబుల్ యొక్క సిటీ ఇన్ఫర్మేషన్ లింకు. ఈ విధంగా కింద మీ యొక్క రిజిస్ట్రేషన్ నెంబర్ వచ్చి మీ యొక్క అప్లికేషన్లో ఉంటుంది. సో రిజిస్ట్రేషన్ నెంబరు అండ్ ఇక్కడ మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ని అయితే ఎంటర్ చేయండి. ఇక్కడ రిజిస్ట్రేషన్ నెంబర్ అయితే ఎంటర్ చేయండి. ఇక్కడ మీ యొక్క క్యాప్చా కోడ్ని అయితే ఎంటర్ చేసి లాగిన్ అయితే కొట్టేయండి. ఇన్ కేస్ మీరు కనుక పాస్వర్డ్ మర్చిపోయి ఉంటే కనుక సో ఫర్గాట్ పాస్వర్డ్ మీద క్లిక్ చేసినట్లయితే మీ యొక్క పాస్వర్డ్ కూడా చూపిస్తుంది అనమాట. మీ యొక్క రిజిస్ట్రేషన్ నెంబర్ మర్చిపోయినా సరే మీరు డైరెక్ట్గా ఈ యొక్క ఫర్గాట్ మీద క్లిక్ చేసినట్లయితే మీ యొక్క డీటెయిల్స్ అనేవి మీరు తెలుసుకోవచ్చు. సో మళ్ళీ చెప్తున్నాను, ఎవరికైతే ఎగ్జామ్ March 2న అయితే ఉంటుందో వాళ్ళకి మాత్రమే సిటీ ఇన్ఫర్మేషన్ స్లిప్ అనేది ఆర్పిఎఫ్ కానిస్టేబుల్కి సంబంధించి టుడే అయితే ఓపెన్ అవుతుంది. అండ్ సో ఇదనమాట విషయం. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఎవరు కూడా కంగారు పడద్దు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ కూడా 1 or 2 డేస్లో అయితే ఓపెన్ అవుతాయి. ఎందుకంటే మనకి March 2 నుంచి March 28 వరకు ఎగ్జామ్స్ అయితే జరుగుతున్నాయి కాబట్టి సో 10 days బిఫోర్ ముందు మీ యొక్క ఎగ్జామ్కి 10 రోజుల ముందుగా సిటీ ఇన్ఫర్మేషన్ స్లిప్ అయితే ఇస్తారు. అండ్ 4 days ముందుగా మాత్రమే మీ యొక్క హాల్ టికెట్ మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఈ విషయం అయితే గుర్తుపెట్టుకోండి. అండ్ ఉన్న టైంని సద్వినియోగం చేసుకోండి, బాగా చదువుకోండి, రివిజన్కి మోస్ట్ ఇంపార్టెన్స్ అయితే ఇవ్వండి. సో అంటిల్ దెన్ బై బై, టేక్ కేర్.